71,550 కోట్లు 2 ఏళ్లలో మద్యం విక్రయాలు ఇవి. 724 లక్షల కేసుల లిక్కర్, 960 లక్షల కేసుల బీర్లు. 2023-25 మద్య విధానంలో భారీగా అమ్మకాలు. మద్యం ఆదాయంలో 80% ప్రభుత్వ ఖజానాకు. ముగిసిన పాత విధానం, నేటి నుంచి కొత్త దుకాణాలు. జిహెచ్ఎంసీ పరిధిలో ఏటా లైసెన్స్ ఫీజు 1.1 కోట్లట. మద్యం అమ్మకాన్ని బట్టి స్లాబులుగా ఇతర ఫీజు, లైసెన్స్ రుసుములో 6వ వంతు ఇప్పటికే వసూలు అంటూ చూస్తున్నాం. ఈ 71,550 కోట్లలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలే షేరే ఎక్కువ ఉంటుంది. దానిలో 50,000 కోట్లకు పైగా మొత్తం బడుగు బలహీన వర్గాలదే ఉంటుంది. బడుగు బలహీన వర్గాలను మొత్తం వాళ్ళ తాగుడుకు బానిస చేసి ఈరోజు రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నారు. కేసీఆర్ తాగుబోతు రాష్ట్రం చేస్తే వీళ్ళు కూడా అంతకు మించిన తాగుబోతు రాష్ట్రాన్ని చేస్తూ ఉన్నారు. ఇంత దారుణంగా ఉన్న చూడండి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలకు సంబంధించి నూతన విధానం సోమవారం అమల్లోకి రానుంది. దుకాణాలు దక్కించుకున్నటువంటి వ్యాపారులు వాటిని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నూతన పాలసీ 2027 నవంబర్ వరకు అమల్లో ఉండనుంది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూరే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. 2023-25 పాత మద్యం పాలసీ గడువు ఆదివారంతో ముగిగా ఈ 2 ఏళ్లలో మద్యం అమ్మకాలు ఊహించని స్థాయిలో విధంగా పెరిగాయి. అంటే చూడండి ఎంత దారుణంగా. ఒక రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం మీదనే ఆధారపడుతుందంటే వీళ్ళు ప్రజలని ఎంత దారుణంగా మద్యానికి బానిసలు చేస్తున్నారో ఒకసారి మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూరాయి. గత 2 ఏళ్లలో 724 లక్షల కేసుల లిక్కర్, 960 లక్షల కేసుల బీర్ల కేసులు అమ్మకాలు జరిగాయి. ఈ అమ్మకాల విలువ 71,550 కోట్లు కావడం గమనార్హం. పాత పాలసీ ప్రారంభమైన 2023 డిసెంబర్లో ఏకంగా 4,297 కోట్ల వ్యాపారం జరిగింది. అనంతరం జరిగినటువంటి 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 37,485 కోట్ల మద్య విక్రయాలు జరగా. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 29,766 కోట్ల అమ్మకాలు జరిగాయంటూ చూస్తున్నాం. ఎన్నికలతో పెరిగిన అమ్మకాలు కొత్త వ్యాపారులకు కలిసి వచ్చే కాలం అంటూ చూస్తా ఉన్నాం. ఏం కలిసి వస్తుందో ఏమో, వ్యాపారులకు కలిసి వస్తుంది తప్ప బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మద్యానికి బానిస చేసి వాళ్ళను కనీసం ఎంత దారుణంగా అంటే ఏ పని చేసుకోనియకుండా, కనీసం కూలి పని చేసుకోనియకుండా వాళ్ళని తాగుబోతులుగా తయారు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్నే ఫాలో అవుతున్నట్టుగా కనబడతా ఉంది.